డైలీ టేస్ట్ ది డైలీ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు 7వ రోజు శ్రీ బ్రహ్మరాంబికాదేవి కాలరాత్రి అలంకరంగా భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కాలరాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ ధూప దీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. వేద పండితులు, వైదిక సిబ్బంది అందరూ అర్చకులు, వేద పండితులు, వైదిక సిబ్బంది ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు 7వ రోజు శ్రీ బ్రహ్మరాంబికాదేవి కాలరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కాలరాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ ధూప దీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి కాలరాత్రి అలంకారంలో అలానే మల్లికార్జున స్వామి అమ్మవారు గజవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, కేరళ చండీ మేళం, సాంప్రదాయ నృత్య విలక్కు, స్వాగత నృత్యం, కేరళ సాంప్రదాయ డ్రమ్స్, వివిధ రకాల గిరిజన నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపల నుంచి బాజా భజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహరించగా గ్రామోత్సవం కదిలి వస్తున్న శ్రీ స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజన అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. వేద పండితులు, వైదిక సిబ్బంది అందరూ అర్చకులు